నిర్వాహకులు నార్త్ వాళ్ళు కావడంతో ఇండియన్ ఐడల్ షోలో ఎక్కువగా ఉత్తరాది గాయకులకే అవకాశం దక్కింది. అయితే ఇంత టఫ్ సిచ్యువేషన్లోనూ అడపాదడపా మన గాయకులు భారతీయ సంగీత వేదిక మీద సత్తా చాటారు. తెలుగు గొంతుకను అంతర్జాతీయ స్థాయిలో వినిపించారు. కారుణ్య కొద్దిలో మిస్ అయిన ఇండియన్ ఐడల్ టైటిల్ ను సీజన్ 5లో సాధించి చూపించారు శ్రీరామచంద్ర. అప్పటి వరకు ఉత్తరాది గాయకులకు మాత్రమే దక్కిన ఇండియన్ ఐడల్ ట్రోఫీని అందుకున్న ఘనతను సౌత్ కి పరిచయం చేయడంలో సక్సెస్ అయ్యారు శ్రీరామచంద్ర. ఈ విజయం తర్వాత బాలీవుడ్ లో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. బిజీ సింగర్ గా ట్యాగ్ పడింది అక్కడే. సీజన్ 9లోనూ తెలుగు గాత్రానికి ఇండియన్ ఐడల్ టైటిల్ దక్కింది. అప్పటికే సినీ గాయకుడిగా బిజీగా ఉన్న రేవంత్ ఇండియన్ ఐడల్ రేస్ లో సత్తా చాటాడు. అదే సీజన్లో మరో తెలుగు గాయకుడు రోహిత్ సెకండ్ రన్నరప్ గా నిలిచి తెలుగు గాయకుల సత్తా ఇంటూ చూపించారు. రేవంత్ టైటిల్ సాధించిన 3 ఏళ్ల తర్వాత మరోసారి తెలుగు గొంతుక ఇండియన్ ఐడల్ స్టేజ్ మీద వినిపించింది. సీజన్ 12లో షణ్ముఖప్రియ, శిరీష భాగవతుల పోటీ పడ్డారు. అయితే శిరీష ఎర్లీగానే ఎలిమినేట్ అయిన షణ్ముఖప్రియ మాత్రం టాప్ 7లో స్థానం సంపాదించి మరోసారి తెలుగు పాటను నేషనల్ లెవెల్లో వినిపించారు. టైటిల్ రేస్లో వెనుకబడిన ఇండియన్ ఐడల్ వరకు వెళ్లొచ్చిన తెలుగు గాయకులు కెరియర్లో మాత్రం టాప్ ప్లేస్లో ఉన్నారు. కారుణ్య, శ్రీరామచంద్ర, రేవంత్, రోహిత్, షణ్ముఖప్రియ, శిరీష భాగవతుల ఇలా అంతా ఇప్పుడు సినీ నేపథ్య గాయకులుగా ఫుల్ బిజీగా ఉన్నారు.